మనిషి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డబ్బంటే ఎవరికి చేదుండదు చెప్పండి? ప్రతి వాళ్ళు కూడా కష్టపడుతూనే ఆ లక్ష్మీ కటాక్షం ఉండాలి అని కోరుకుంటారు. మరి లక్ష్మీ కటాక్షం లభించాలి అంటే కొన్ని చిన్ని చిన్ని మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం. ప్రతి శుక్రవారం సూర్యోదయానికి పూర్వమే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకున్నాక పూజను ముగించి అల్పాహారం తీసుకోవాలి. సంధ్యా సమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి లేదా కాళ్ళు ముఖం కడుక్కునైనా ఇంట్లోని దేవీ దేవతలకు ధూపదీప హారతులివ్వాలి. ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే బయటకు వెళ్ళాలి. అలాగే పరగడుపున ఎటువంటి పని కోసమైనా బయటకు వెళ్ళవలసి వస్తే ఒక స్పూన్ తీయటి పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళండి. ఇక గురువారం రోజైతే ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైన ఏదో ఒకటి దానం చేయండి. దాన్ని తప్పకుండా ప్రతి గురువారం అనుసరిస్తే మంచిది. ఇక ధన సంబంధమైన కార్యకలాపాలకు అన్నింటికీ సోమవారం లేదా బుధవారాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. భోజనానికి ముందు మొదటి ముద్దను ఆవుకు తినిపించండి. వీలు కాదు అనుకుంటే అన్నం వండగానే ఒక ముద్ద తీసి పెట్టుకుని తర్వాతైనా ఆవుకు పెట్టండి. చెడిపోయిన అంటే పాసిపోయిన అన్నం మాత్రం ఆవులకు పెట్టకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న చిన్న సూచనలు సలహాలు పాటించగలిగితే ఆ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు మీ సొంతం.